హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంగ్లీష్ క్లాస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి నేర్చుకుందాము. ఈ టెట్ రాసే వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నా క్లాసెస్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వాచ్ చేసే వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్తే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అదంటే ఏంటి అని తెలుసుకుందాము. ఇంగ్లీష్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, అంటే నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వర్బు, యాడ్వర్బు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది యాడ్జెక్టివ్స్ గురించే ఉంటుందన్నమాట. యాడ్జెక్టివ్ అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. సో ఈ యాడ్జెక్టివ్స్కి సంబంధించే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మనకి బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూడండి. ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్, ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి. ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ హార్స్. ఇది ఇంకొక సెంటెన్స్. అంటే ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఎలిఫెంట్ అనేది ఒక పెద్ద జంతువు, అది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్లో ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ హార్స్ అంటే ఎలిఫెంటు ఏనుగు గుర్రం కంటే పెద్దది. అంటే ఇది ఒక కంపారిజన్. ఈ జంతువుని ఈ జంతువుతో మనము పోల్చామన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ all the animals. Elephant is the biggest of all the animals. అంటే ఎలిఫెంట్ అనేది అన్ని యానిమల్స్లోకి పెద్దది. సో ఈ మూడు రకాలైన సెంటెన్స్లు అనమాట. ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్, జస్ట్ ఊరికినే ఎలిఫెంట్ గురించి మనకి చెప్పడం అనమాట. సెకండ్ సెంటెన్స్లో ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ హార్స్, ఇక్కడ రెండిటి మధ్య పోలిక వచ్చింది, దాన్నే కంపారిజన్ అంటాం. థర్డ్ సెంటెన్స్లో ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్, అంటే రెండిటి మధ్యలో కంపారిజన్ కాకుండా అన్ని యానిమల్స్లోకి కూడా ఎలిఫెంట్ బిగ్గెస్ట్ అని చెప్పడం అనమాట. సో ఇవి 3 types ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ది పాజిటివ్ డిగ్రీ, సెకండ్ది కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏమేమి ఉన్నాయి? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ అంటే నార్మల్ సెంటెన్స్ లా ఉంటుంది. కంపారిటివ్ అంటే రెండిటి మధ్య పోలిక, రెండిటి మధ్య కంపారిజన్. సూపర్లేటివ్ అంటే ఎన్నో వస్తువుల మధ్యలో కంపారిజన్ అన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు కొన్ని అడ్జెక్టివ్స్ చూద్దాము. వాటిని పాజిటివ్లో, కంపారిటివ్లో, సూపర్లేటివ్లో ఎలా రాస్తాము అని చెప్పి ఒక్కొక్క మోడల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ చూడండి. ఇప్పుడు
కొన్ని యాడ్జెక్టివ్స్కి పాజిటివ్ డిగ్రీలో ఉండే యాడ్జెక్టివ్కి ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అంటే ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్: గ్రేట్ పాజిటివ్ డిగ్రీ, గ్రేటర్ కంపారిటివ్ డిగ్రీ, గ్రేటెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే గ్రేట్ అంటే గొప్పది, గ్రేటర్ అంటే దానికంటే గొప్పది, గ్రేటెస్ట్ అంటే అన్నిటికంటే గొప్పది అని. అట్లా బోల్డ్ బోల్డర్, బోల్డెస్ట్. క్లెవర్ క్లెవరర్, క్లెవరెస్ట్. చీప్ చీపర్, చీపెస్ట్. టాల్ టాలర్, టాలెస్ట్. అట్లా కొన్నిటికి ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీ, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రెండో మోడల్లో ఆల్రెడీ ఈ ఉందనుకోండి వర్డ్లో, అప్పుడు ఆర్ యాడ్ చేస్తే సరిపోతుంది కంపారిటివ్ డిగ్రీలో. సూపర్లేటివ్ డిగ్రీలో ఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్: ఏబుల్, ఏబ్లర్, ఏబ్లెస్ట్. నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. ప్యూర్, ప్యూరర్, ప్యూరెస్ట్. వైట్, వైటర్, వైటెస్ట్. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఇది ఒక మోడల్. నెక్స్ట్ థర్డ్ మోడల్లో వై ఉందనుకోండి లాస్ట్లో, అప్పుడు కంపారిటివ్ డిగ్రీలో కానీ సూపర్లేటివ్ డిగ్రీలో కానీ వై ఐ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీకి ఈఆర్, సూపర్లేటివ్ డిగ్రీకి ఈఎస్టీ. ఫస్ట్ మోడల్ లాగే వై ఉన్నప్పుడు అది ఐ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ దీనికి ఈఆర్ వస్తుంది, దీనికి ఈఎస్టీ వస్తుంది. ఎగ్జాంపుల్స్: బిజీ, బిజియర్, బిజియెస్ట్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. వెల్దీ, వెల్దియర్, వెల్దియెస్ట్. హెవీ, హెవియర్, హెవియెస్ట్. కోజీ, కోజియర్, కోజియెస్ట్. ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ మోడల్లో ఈ కాన్సనెంట్ సౌండ్ ఉంటుంది కదా, బిగ్ బిగ్ జీ అనేది కాన్సనెంట్. ఇంగ్లీష్లో వొవెల్స్, కాన్సనెంట్స్ ఉన్నాయి కదా, అచ్చులు, హల్లులు. వొవెల్స్ అంటే ఏఈ, ఏ, ఈ, ఐ, ఓ, యు. అవి 5 వొవెల్స్. మిగిలినవన్నీ కూడా కాన్సనెంట్సే. కాబట్టి జీ అనేది కాన్సనెంట్ కదా, ఆ కాన్సనెంట్ డబల్ అవుతుందన్నమాట. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. డబల్ అయ్యి ఈఆర్, ఈఎస్టీ యాడ్ అవుతాయి. హాట్, హాటర్, హాటెస్ట్. మ్యాడ్, మ్యాడర్, మ్యాడెస్ట్. ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. ఇట్లా కొన్ని మోడల్స్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ మోడల్లో బ్యూటిఫుల్ పాజిటివ్ డిగ్రీ అయితే ఇది కన్వర్ట్ అవ్వకుండా మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే కంపారిటివ్ డిగ్రీకి ముందు మోర్, సూపర్లేటివ్ డిగ్రీకి ముందు మోస్ట్ వస్తుంది అన్నమాట. ఇది ఇంకొక మోడల్. ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. కేర్లెస్, మోర్ కేర్లెస్, మోస్ట్ కేర్లెస్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. ఇట్లా ఈ మోడల్లో కంపారిటివ్ డిగ్రీలో మోర్ వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ మోడల్లో అసలు పాజిటివ్ డిగ్రీతో ఉండే వర్డ్తో సంబంధం లేకుండా కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయన్నమాట. అంటే గుడ్, బెటర్, బెస్ట్. ఈ గుడ్ అనే పాజిటివ్ డిగ్రీకి కంపారిటివ్ డిగ్రీ బెటరు, సూపర్లేటివ్ డిగ్రీ బెస్ట్. బ్యాడ్, వర్స్, వరెస్ట్. మచ్, మోర్, మోస్ట్. లిటిల్, లెస్ కానీ లెస్సర్ కానీ లీస్ట్. ఇట్లా అన్నమాట. ఇప్పుడు మనము సెంటెన్స్ ఇచ్చినప్పుడు
ఈ పాజిటివ్ డిగ్రీని కంపారిటివ్ డిగ్రీలోకి, కంపారిటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీలోకి, లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీని పాజిటివ్ కంపారిటివ్స్లోకి ఎలా చేంజ్ చేయాలి అనేది నేర్చుకుందాము. ఇప్పుడు చెప్పేవి మీరు ఏదన్నా నోట్స్లో నోట్ చేసుకోవడం మంచిది. ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక డిగ్రీలో నుంచి ఇంకో డిగ్రీలోకి మనం ఎలా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూడండి. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ యాజ్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్, సూపర్లేటివ్ డిగ్రీలో ఆఫ్ ఆల్. ఇది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ పాజిటివ్ డిగ్రీలో చూడండి. నో అదర్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రాజు. ఇదిగో నో అదర్ వచ్చింది కదా, యాజ్ వచ్చాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలో ఎలా మార్చాలి? ఫస్ట్ మీనింగ్ చూద్దాం. నో అదర్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రాజు అంటే మా క్లాస్లో ఏ స్టూడెంట్ కూడా రాజు అంత గుడ్ కాదు, రాజు అంత మంచివాళ్ళు కాదు. అది మీనింగ్. ఇప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి? ఈ నో అదర్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ రావాలి. రాజు ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్. చూడండి, ఇక్కడ గుడ్ వచ్చింది కదా, కంపారిటివ్ డిగ్రీలోకి మనం మార్చేసుకోవాలి. గుడ్కి బెటర్ ఇందాక చూసాం కదా. సో రాజు ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఆఫ్ ఆల్ రావాలి. రాజు ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్, ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. అంటే కంపారిటివ్ డిగ్రీలో రాజు మా క్లాస్లో ఏ స్టూడెంట్ కన్నా కూడా బెటర్. అదే సూపర్లేటివ్ డిగ్రీలో అయితే మా క్లాస్లో ఉండే అందరు స్టూడెంట్స్ కంటే కూడా రాజు బెస్ట్ అని అర్థం అన్నమాట. సో ఇట్లా మనము ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇస్తే పాజిటివ్ డిగ్రీలో మార్చగలగాలి, ఈ సెంటెన్స్ ఇస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీలో మార్చగలగాలి. అవి మనం మార్చుకోవాలి అని అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మోడల్లో పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వచ్చిందనుకోండి, వెరీ ఫ్యూ యాజ్. కంపారిటివ్ డిగ్రీలో దాన్ మోస్ట్ అదర్ రావాలి, సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది రావాలి. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ శివాజీ. అంటే ఇండియాలో చాలా కొద్ది మంది కింగ్స్ మాత్రమే శివాజీ అంతా ధైర్యం కలవారు. బ్రేవ్ అంటే ధైర్యం. సో దీనికి కంపారిటివ్ డిగ్రీ ఎలా వస్తుంది? దాన్ మోస్ట్ అదర్ రావాలన్నమాట. ఇక్కడ బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి బ్రేవ్కి కంపారిటివ్ డిగ్రీ బ్రేవర్, సూపర్లేటివ్ డిగ్రీ బ్రేవెస్ట్. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఓకే, ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో శివాజీ ఈజ్ బ్రేవర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ఇండియా. దాన్ మోస్ట్ అదర్ రావాలి. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో శివాజీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ది రావాలన్నమాట. ఎప్పుడు? పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ మోడల్ చూడండి. పాజిటివ్ డిగ్రీలో సమ్ ఆఫ్ ది యాజ్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ మెనీ అదర్ రావాలి, సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ద ఆఫ్ ఆల్ రావాలి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యువరాజ్. ఇది పాజిటివ్ డిగ్రీ. అంటే మన ఇండియాలో కొంతమంది ప్లేయర్స్ యువరాజ్ అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు దీనికి మనం కంపారిటివ్ డిగ్రీ ఎలా రాయాలి? యువరాజ్ ఈజ్ స్ట్రాంగ్ కదా, ఇక్కడ యాడ్జెక్టివ్ స్ట్రాంగర్.
యువరాజ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మెనీ అదర్ ప్లేయర్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. యువరాజ్ ఈజ్ నాట్ ద స్ట్రాంగెస్ట్. సూపర్లేటివ్ అనగానే స్ట్రాంగెస్ట్కు ముందు దా రావాలి. సూపర్లేటివ్ డిగ్రీలో ఒక వర్డ్ ఉంది అని అంటే దానికి ముందు దా రావాలి. ద బ్రేవెస్ట్, ద బెస్ట్, అట్లా అనమాట. యువరాజ్ ఈజ్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ ఇండియా. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సమ్ ఆఫ్ ది యాజ్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ మెనీ అదర్ రావాలి. సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ద ఆఫ్ ఆల్. చూడండి, యువరాజ్ ఈజ్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఈ మోడల్లో పాజిటివ్ డిగ్రీలో యాజ్ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో నాట్ దాన్ వస్తాయి. అంటే ఈ మోడలు ఇద్దరు పర్సన్స్ మధ్య ఉంటుంది ఎక్కువగా, కాబట్టి దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఎక్కువ మంది ఉండాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి, అది పాజిటివ్ డిగ్రీ. అంటే యాజ్ వచ్చాయి చూడండి. దీనికి మీనింగ్ రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి అంటే రాజు రవి అంత పొడుగే. ఇప్పుడు దానికి కంపారిటివ్ డిగ్రీ. రవి ఈజ్ నాట్ టాలర్ దాన్ రాజు. టాల్కి టాలర్ రావాలి, నాట్ దాన్ రావాలన్నమాట. రవి ఈజ్ నాట్ టాలర్ దాన్ రాజు. రవి రాజు కంటే పొడుగు కాదు, ఇద్దరు ఒకటే పొడుగు అనమాట. రవి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి, రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి. ఓకే, అదే దీంట్లో పాజిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది అనుకోండి, కంపారిటివ్ డిగ్రీలో దాన్ మాత్రమే వస్తుంది. ఇది నెక్స్ట్ మోడల్. అనిత ఈజ్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ సునీత. అంటే అనిత సునీత అంత ఫాస్ట్ కాదు. దానికి కంపారిటివ్ డిగ్రీ సునీత ఈజ్ ఫాస్టర్ దాన్ అనిత. అంటే ఇక్కడ నాట్ వచ్చినప్పుడు ఇక్కడ దాన్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నాట్ రానప్పుడు యాజ్ మాత్రమే వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో నాట్ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాక్టీస్ టెస్ట్ చూద్దాము. ఓకే, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ టెస్ట్ మనం ఆన్సర్ చేయాలంటే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోవాలి. అవి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి వస్తే మీరు ఎట్లా వాటిని చేంజ్ చేయొచ్చు ఒక డిగ్రీలో నుంచి ఇంకో డిగ్రీలోకి అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కంపారిటివ్. ఫస్ట్ వన్, నో అదర్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ద వేల్. అంటే దానికి మీనింగు వేల్ అంటే తిమింగలం. వరల్డ్లో ఏ యానిమల్ కూడా, ఏ జంతువు కూడా, ప్రపంచంలో ఏ జంతువు కూడా తిమింగలం అంత పెద్దది కాదు. అది దాని మీనింగ్. ఇప్పుడు దీన్ని మనం కంపారిటివ్ ఫామ్లోకి మార్చాలి. ఇప్పుడు ఇది ఏ ఫాము? యాజ్ బిగ్ యాజ్ వచ్చింది, నో అదర్ వచ్చింది, కాబట్టి ఇది పాజిటివ్ ఫామ్. నో అదర్ వచ్చినప్పుడు, యాజ్ వచ్చినప్పుడు కంపారిటివ్ ఫామ్లో ఏం రావాలి? ఇందాక నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, దాన్ ఎనీ అదర్ రావాలి. అది మీకు గుర్తొస్తే వెంటనే ఆన్సర్ చేసేస్తారు. ఇక్కడుంది చూడండి, ద వేల్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ యానిమల్ ఇన్ ద వరల్డ్. ఈ రెండిట్లో లేదు, బిగ్గెస్ట్ అని వచ్చింది. ఇక్కడ బిగ్గెస్ట్ అని వస్తే సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ యాజ్ బిగ్ యాజ్ ఎనీ అదర్ అని వచ్చింది. యాజ్ బిగ్ యాజ్ అనేది మళ్ళీ ఎనీ అదర్ అనేది రాకూడదు, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నో అదర్ వచ్చినప్పుడు దాన్ ఎనీ అదర్ రావాలి కంపారిటివ్ డిగ్రీలో. అదే సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చమంటే ఆఫ్ ఆల్ రావాలన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీలో అయితే ఆఫ్ ఆల్ రావాలి. అంటే ఎలా మారుస్తాం మనము? ద వేల్ ఈజ్ ద బిగ్గెస్ట్
ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద వరల్డ్. ఆఫ్ ఆల్. ఓకే, సెకండ్ వన్ చూడండి. వెరీ ఫ్యూ ఫ్లవర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ స్వీట్ యాజ్ జాస్మిన్. వెరీ ఫ్యూ, ఇది పాజిటివ్ డిగ్రీ. వెరీ ఫ్యూ వచ్చినప్పుడు మనకి కంపారిటివ్ డిగ్రీలో ఏం రావాలి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సెకండ్ మోడల్లో ఉంది చూడండి. వెరీ ఫ్యూ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దాన్ మోస్ట్ అదర్ రావాలి. అది ఎక్కడుంది? సిలో ఉంది చూడండి. జాస్మిన్ ఈజ్ స్వీటర్ దాన్ మోస్ట్ అదర్ ఫ్లవర్స్ ఇన్ ద వరల్డ్. వెరీ ఫ్యూ ఫ్లవర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ స్వీట్ యాజ్ జాస్మిన్. ఇది పాజిటివ్ డిగ్రీ. వాళ్ళు కంపారిటివ్ డిగ్రీలో మార్చమన్నారు కాబట్టి జాస్మిన్ ఈజ్ స్వీటర్ దాన్ మోస్ట్ అదర్ ఫ్లవర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, సి ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద యానిమల్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ద క్యామెల్. సమ్ ఆఫ్ ద యానిమల్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ ద క్యామెల్ అంటే కొన్ని యానిమల్స్ మాత్రమే క్యామెల్ అంతా పొడవుంటాయి. ఇప్పుడు దీనికి మనం కంపారిటివ్ డిగ్రీ రాయాలి. సమ్ ఆఫ్ ది వచ్చినప్పుడు ఏం రావాలి? కంపారిటివ్ డిగ్రీలో దాన్ మెనీ అదర్ రావాలి. సో అది ఎక్కడుందో చూసుకోండి. ద క్యామెల్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ యానిమల్స్. టాల్కి టాలర్ రావాలి. ద క్యామెల్ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ యానిమల్స్. ఏ ఆన్సర్. నెక్స్ట్, ద స్విఫ్ట్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ ద బర్డ్స్ ఇన్ ద వరల్డ్. ఇది మనకి సూపర్లేటివ్ డిగ్రీలో వచ్చారు చూడండి. ఫాస్టెస్ట్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో ఆఫ్ ఆల్. ఆఫ్ ఆల్ అనేది దేంట్లో వస్తుంది? పాజిటివ్ డిగ్రీలో నో అదర్ రావాలి. కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ రావాలి. ఇప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలో మార్చాలి కాబట్టి దాన్ ఎనీ అదర్ ఎక్కడుందో చూసుకోండి. సి, ద స్విఫ్ట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ బర్డ్స్ ఇన్ ద వరల్డ్. సి ఆన్సర్. నెక్స్ట్, ద టైగర్ ఈజ్ నాట్ ద బ్రేవెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ మనకి నాట్ వచ్చింది. ద టైగర్ ఈజ్ నాట్ ద బ్రేవెస్ట్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో మళ్ళీ నాట్ వచ్చింది. అప్పుడు మనకి పాజిటివ్ డిగ్రీ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది రావాలి. అదే కంపారిటివ్ డిగ్రీలో అయితే దాన్ మెనీ అదర్ రావాలి. అవి ఎక్కడున్నాయో చూసుకోండి. ఇప్పుడు మనకు కంపారిటివ్ డిగ్రీ కావాలి కాబట్టి దాన్ మెనీ అదర్. దిస్ వన్, ద టైగర్ ఈజ్ బ్రేవర్ దాన్ మెనీ అదర్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ పాజిటివ్ డిగ్రీ. ఇప్పుడు మనము ఇందాక దాకా కంపారిటివ్ డిగ్రీని చూస్ చేసాము. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ చూస్ చేయాలి. రవి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు మనకి పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి? వెరీ ఫ్యూ రావాలి. కాబట్టి వెరీ ఫ్యూ ఎక్కడుంటే అదే మనకి ఆన్సర్. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ రవి. సి ఆన్సర్. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అనురాధ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ ఇన్ అవర్ క్యాంపస్. దీంట్లో కూడా ఆఫ్ ఆల్ వచ్చింది. అనురాధ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని మనం ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి? నో అదర్. కాబట్టి నో అదర్ ఎక్కడుంటే అదే మనకు ఆన్సర్. సెకండ్ వన్,
No other girl in our campus is as beautiful as Anuradha. So B is the answer. Next, Vijay is not taller than Ajay. ఇక్కడ మనకి నాట్ వచ్చింది. దేంట్లో? టాలర్ అంటే కంపారిటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలెస్ట్. ఇది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది, దాన్ వచ్చింది. అప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి? ఇక్కడ నాట్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి నాట్ రాదు. అజయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ విజయ్. దట్స్ ఆల్. నెక్స్ట్, సీత ఈజ్ టాలర్ దాన్ గీత. ఇక్కడ మనకి నాట్ రాలేదు చూడండి. సీత ఈజ్ టాలర్ దాన్ గీత, ఓన్లీ దాన్ వచ్చింది. కాబట్టి పాజిటివ్ డిగ్రీలో నాట్ రావాలి. గీత ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ సీత. ఓకేనా? నెక్స్ట్, ద ఎలిఫెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. ఎలిఫెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు మనకి పాజిటివ్ డిగ్రీలో ఏం రావాలి? వెరీ ఫ్యూ యానిమల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ద ఎలిఫెంట్. ఓకే, ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చడం చూద్దాం. చూస్ ద కరెక్ట్ సూపర్లేటివ్ ఫామ్. నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ కూల్ యాజ్ ఊటీ. సో ఇక్కడ ఇది పాజిటివ్ డిగ్రీ, నో అదర్ వచ్చింది. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో మనకి ఏం రావాలి? ఆఫ్ ఆల్ రావాలి. సో ఆఫ్ ఆల్ ఎక్కడుందో చూడండి. ఊటీ ఈజ్ ద కూలెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ ఇండియా. ఓకే, సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ మెర్సిఫుల్ యాజ్ అశోక. అంటే ఇండియాలో చాలా కొద్ది మంది కింగ్స్ మాత్రమే అశోక అంత మెర్సిఫుల్ అంటే జాలి దయ కలవారు అని. సో దీనికి మనం సూపర్లేటివ్ డిగ్రీ ఫైండ్ చేయాలి. వెరీ ఫ్యూ పాజిటివ్ డిగ్రీలో వస్తే సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ది రావాలి. సో అశోక ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెర్సిఫుల్ కింగ్స్ ఇన్ ఇండియా. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, భాగ్య ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. టాలర్ దాన్ ఇది కంపారిటివ్ డిగ్రీ. దాన్ వచ్చిందంటే అది ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీయే ఉంటుంది. టాలర్, టాలర్, టాలెస్ట్. సో దాన్ మెనీ అదర్ కంపారిటివ్ డిగ్రీలో వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో ఏం రావాలి? సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ఆఫ్ ఆల్ రావాలి. సో భాగ్య ఈజ్ నాట్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ అవర్ క్లాస్. అది సూపర్లేటివ్ డిగ్రీ. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ ద బనియన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో ఏం రావాలి? దీనికి కూడా సమ్ ఆఫ్ ది వచ్చినప్పుడు నాట్ ఆఫ్ ఆల్ రావాలి. బనియన్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద ట్రీస్ ఇన్ ఇండియా. ఓకే, కాబట్టి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకా మీకు ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కూడా ఈ డిగ్రీస్ ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి మార్చడానికి ఇంకా ఎగ్జాంపుల్స్ నేను ఫామ్ చేసిస్తాను. వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. అదొక్కటే మనం చేసే రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.